Hello guys, all are okay, I think so. So, I am Shivani, I'm studying pharmacy, third year. So, this is my YouTube channel, Ask Your Pharmacist. Go and check it once. So, here displays about what? So, new GPAT syllabus అనమాట GPAT 2024. సో ఈ 2024 జీప్యాట్ సిలబస్ అనమాట ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని. సో మనం చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, like not only the organic chemistry, it includes chemistry. All the chemistries will come, like biochemistry. So like that biochemistry and medicinal chemistry, pharmaceutical analysis, all comes under the pharmacy chemistry anamata. And atlane చూస్తే మనం this dispensing pharmacy and like pharmaceutics anamata, sutics, industrial chemistry, engineering, whatever it is, all subjects అనేవి ఇందులోంచి వస్తాయి. సో మెయిన్ మనం పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి కాగ్నసీ అండ్ ఆల్సో కాలేజీ. మనకి జిప్ఎట్ క్రాక్ చేయాలంటేనే కాలేజీలోకి వెళ్ళి 28 క్వశ్చన్స్కి 28 నువ్వు కనుక కరెక్ట్ చేస్తే సో యూ గట్ ద జిప్ఎట్ ర్యాంక్. అండ్ ఆల్సో కొన్ని అదర్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ దిస్ బయోస్టాటిస్టిక్స్, రీసెర్చ్ మెథడాలజీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, క్వాలిటీ అష్యూరెన్స్, కాస్మెటిక్ సైన్స్. ఇవన్నీ మనం డైలీ లైఫ్లో చేసేవన్నమాట. మార్కెటింగ్ కానీ, వాట్ ఈస్ ఫార్మసీ ప్రాక్టీస్, మనం లైక్ నార్మల్గా హాస్పిటల్స్కి విజిట్ అయినప్పుడు చేసినవి అవన్నీ ఇంక్లూడింగ్ చేసి ఇందులో కొన్ని లిటిల్ బిట్ మన జనరల్గా అడుగుతారనమాట ఈ క్వశ్చన్స్. సో వీటికి మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. సో గైస్, మనం ఎప్పుడు కూడా ఈ జిప్యాట్ కానీ నీట్ కానీ దేనికి భయపడకూడదు. ఫస్ట్ థింగ్, సో మనం ఏదైతే చదువుకున్నామో జస్ట్ ఒక 10 సెకండ్స్ ఆ క్వశ్చన్ని చూస్తూ అట్లా రివైజ్ చేస్తే వీ కెన్ క్రాక్ దట్. సో ఇది గైస్, ఇట్లా మనం అన్నిటికీ ఒక టార్గెట్ అని పెట్టుకొని ఏ సబ్జెక్ట్ నుంచే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని చూసుకుంటే మనం ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను చాలా వీడియోస్ చేస్తాను. అండ్ అబౌట్ ఫార్మసీ గురించి అయితే నేను చాలా వీడియోస్ చేస్తాను. అబౌట్ మీకు ఏమన్నా సబ్జెక్ట్స్ కొన్ని హార్డ్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టాపిక్ ఫ్రమ్ దట్ సబ్జెక్ట్. సో థ్యాంక్ యూ. So once again I tell that ask your pharmacist, go and check once it on YouTube. Thank you guys. Bye.